భారతీయులకు షెంజెన్ వీసాల దెబ్బ. గతేడాది 1.65 లక్షల దరఖాస్తులు రిజెక్ట్. ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా దరఖాస్తుల్లో గతేడాది లక్షలాది సంఖ్యలో తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల అప్లికేషన్లు రిజెక్టయ్యాయి. తద్వారా మన దరఖాస్తుదారులు దాదాపు 136 కోట్ల రూపాయలు కోల్పోయారు. వీటికి సంబంధించి యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాన్-నాస్ట్ నివేదిక ప్రకారం షెంజెన్ సభ్యదేశాలకు గతేడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ దరఖాస్తు రుసుంలతో 1410 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అంచనా. భారత్ నుంచి 11.08 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 1.65 లక్షలు రిజెక్టయ్యాయి. తిరస్కరణ రేటు 15% ఉంది. గతేడాది జూన్లో వీసా రుసుమును 80 నుంచి 90 యూరోలకు పెంచిన విషయానికి తెలిసిందే. దీంతో సరాసరి 85 యూరోలుగా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే మొత్తంగా 136 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు తాజా నివేదిక అంచనా వేసింది. ప్రపంచంలో అత్యధికంగా తిరస్కరణకు గురైన షెంజెన్ వీసా దరఖాస్తుల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానం అల్జీరియా 1,85,101, తుర్కియే 1,70,129, భారత్ 1,65,266, మొరాకో 1,15,774, చైనా 80,703 మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. అయితే అత్యధిక సంఖ్యలో భారతీయుల దరఖాస్తులు తిరస్కరించిన దేశాల్లో ఫ్రాన్స్ ముందుంది. ఒక్క ఫ్రాన్స్ 31,000 భారతీయుల అప్లికేషన్లను తిరస్కరించింది. స్విట్జర్లాండ్ 26,000, జర్మనీ 15,000, స్పెయిన్ 15,000, నెదర్లాండ్స్ 14,500 కూడా భారీ సంఖ్యలో భారతీయుల వీసా దరఖాస్తులను తిరస్కరించాయి. అయితే ఆయా దేశాలు భారీ సంఖ్యలో వీసాలు జారీ చేశాయి. ఇక స్లోవేనియాకు 1,278 భారతీయ దరఖాస్తులు రాగా, అందులో సగం రిజెక్టు కావడం గమనార్హం. షెంగన్ వీసా అంటే స్కెంజెన్ వీసా వ్యక్తులు 29 యూరోపియన్ దేశాలను కలిగి ఉన్న స్కెంజెన్ ప్రాంతంలో స్వల్పకాలం 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు ఉండటానికి అనుమతిస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి.